వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేసే ఇండియన్ కోస్ట్ గార్డ్లో ఖాళీగా ఉన్నటువంటి యాంత్రిక్ మరియు నావిక్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ పోస్టులకు 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు, ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు, అలాగే డిప్లొమా చేసినటువంటి అభ్యర్థులు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ బట్టి పోస్టులు ఉన్నాయి. 10th సపరేట్గా, ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళకి సపరేట్గా, అలాగే డిప్లొమా పాస్ అయిన వాళ్ళకి సపరేట్గా జాబ్స్ అనేవి ఉన్నాయి. ఈ జాబ్స్కి అప్లై చేయడానికి మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది లేదు. బేసిక్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అనేది మన దగ్గర ఉంటే సరిపోతుంది. ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇక శాలరీ అనేది పోస్ట్ని బట్టి మనకి వేరీ అవుతూ ఉంటుంది. 40,000 నుంచి 60,000 వరకు శాలరీస్ అనేవి రావడం జరుగుతుంది. అండ్ పోస్టింగ్ చూసుకుంటే ఇది ఇండియన్ కోస్ట్ గార్డ్కి సంబంధించింది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో పోస్టింగ్స్ అనేవి ఉంటాయి. ఇతర రాష్ట్రాలు, తీర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో రాష్ట్రాలు, వాటిలో మనకి పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి పర్మనెంట్ ఉద్యోగాలు. ఇవి కాంట్రాక్ట్ కానీ అవుట్సోర్సింగ్ జాబ్స్ అయితే కాదు. మీరు జాబ్లో జాయిన్ అయిన వెంటనే పర్మనెంట్గా తీసుకోవడం జరుగుతుంది. స్టార్టింగ్లో కొన్ని రోజుల పాటు ట్రైనింగ్ అనేది ఉంటుంది. ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మమ్మల్ని పర్మనెంట్ ఎంప్లాయ్గా మనల్ని అయితే తీసుకోవడం జరుగుతుందన్నమాట. మరి ఈ జాబ్స్కి అప్లై చేయడానికి హైట్ కూడా ఎక్కువ అవసరం లేదు. జస్ట్ 157 సెంటీమీటర్స్ హైట్ అనేది మనం ఉంటే సరిపోతుంది. ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. మరి ఈ నోటిఫికేషన్ ఏంటి, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, దీనికి ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఇప్పుడే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మై డియర్ ఫ్రెండ్స్, మనలో ప్రతి ఒక్కరికి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కిల్స్ అనేవి ఉంటాయి. అయితే మన స్కిల్కి మరియు క్వాలిఫికేషన్కి తగ్గట్టుగా జాబ్స్ అనేవి దొరక్క మనం చాలా ఇబ్బంది పడుతుంటాం. అయితే మిస్టర్ విజయ్ .in అనే వెబ్సైట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇక్కడ వీరి వెబ్సైట్లో ఆల్రెడీ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు, కాంట్రాక్టర్లు, అలాగే బిజినెస్ మ్యాన్లు, షాప్ ఓనర్స్, ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఇందులో ఎంప్లాయర్గా వారి యొక్క లాగిన్ అనేది క్రియేట్ చేసుకొని జాబ్స్ అనేవి ఇస్తుంటారు. అయితే మనం ఏం చేయాలి అంటే, నిరుద్యోగులు ఈ వెబ్సైట్లో క్యాండిడేట్ లాగిన్లో మనము రిజిస్ట్రేషన్ అనేది చేసుకుని మన ప్రొఫైల్ని కనుక క్రియేట్ చేసుకుంటే, ఈ విధంగా మన యొక్క స్కిల్స్ మరియు క్వాలిఫికేషన్స్ తగ్గట్టుగా ఏవైనా జాబ్స్ అనేవి వచ్చినప్పుడు ఆ ఎంప్లాయర్లే మనల్ని పిక్ చేసుకొని డైరెక్ట్గా మనకి కాల్ చేసి మనకి జాబ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. అయితే ఈ వెబ్సైట్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ చెప్పే ముందు మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనేది చెప్పాలి. ఏంటి అంటే, ఇంతకుముందు ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు ఎవ్రీ 6 monthsకి ఒక నోటిఫికేషన్ అనేది విడుదల చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు మాత్రం 2 బ్యాచ్లుగా ఇయర్ని డివైడ్ చేసి రెండింటికి ఒకేసారి నోటిఫికేషన్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి వేకెన్సీస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. సో ఇందులో మనం చూసుకున్నట్లయితే మనకి నావిక్ జనరల్ డ్యూటీ, అలాగే నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్, అలాగే యాంత్రిక్ అనే పోస్టుల కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఏదైతే ఆర్మ్డ్ ఫోర్స్, ఇండియన్ కోస్ట్ గార్డ్ ఉంది, ఏదైతే ఆర్మ్డ్ ఫోర్స్ ఇది, సో ఇందులో ఈ జాబ్స్ని అయితే ఫిల్ చేస్తున్నారు. అయితే నావిక్ జనరల్ డ్యూటీకి ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్లో తప్పనిసరిగా మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ సబ్జెక్ట్స్ అనేవి చదివి ఉండాలి. నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్కి అయితే 10th పాస్ అయితే సరిపోతుంది, అప్లై చేసుకోవచ్చు. యాంత్రిక్ అనే పోస్టుకి మాత్రం 10th తర్వాత డిప్లొమా అనేది, డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ కానీ, లేదా మెకానికల్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, టెలికమ్యూనికేషన్, రేడియో పవర్ ఇంజనీరింగ్లో కానీ ఎవరైతే డిప్లొమా చేసి ఉంటారో 3 years అయినా చేసి ఉండొచ్చు, లేదా 4 years డిప్లొమానే చేసి ఉండొచ్చు. వీళ్ళు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఎవరైతే కొంతమంది 10th తర్వాత కానీ, ఇంటర్మీడియట్ తర్వాత కానీ ఈ ఎడ్యుకేషన్ స్కూల్స్ చూడండి, కౌన్సిల్ ఆఫ్ బోర్డ్స్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ద్వారా డిప్లొమాస్ చేస్తుంటారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. కొంతమంది 2 సంవత్సరాలు డిప్లొమా చేసి ఉంటారు, కొంతమంది 3 సంవత్సరాలు డిప్లొమా చేసి ఉంటారు, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. యాంత్రిక్ పోస్ట్కి మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి రిలేటెడ్ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో, ఎలక్ట్రికల్కి సంబంధించిన రిలేటెడ్ బ్రాంచెస్, అలాగే మెకానికల్కి సంబంధించి, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ సంబంధించి రిలేటెడ్ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ లిస్ట్లో మీరు చేసినటువంటి డిప్లొమా ఉందా లేదని చూసుకుంటే మీరు ఈ జాబ్స్కి అప్లై చేయొచ్చా లేదనేది మీకు అర్థం అవడం జరుగుతుంది. ఇక ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏజ్ అనేది చాలా తక్కువ ఉంటుందండి. ఎందుకంటే ఇది తక్కువ ఏజ్లో ఉన్నటువంటి జాబ్స్ ఇవన్నీ కూడా మనకి. సో ఇక్కడ తక్కువ ఏజ్లో మనం జాబ్స్ అనేవి సాధించవచ్చు. మినిమం మనకి 18 years ఆఫ్ ఏజ్ అనేది ఉండాలి. అండ్ అప్ టు 22 years వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అయితే ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు 27 years వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళు అయితే 25 years వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక మనకి చూసుకుంటే 2 బ్యాచ్లుగా సంవత్సరంలో డివైడ్ చేశారని చెప్పాను కదా. సో ఫస్ట్ బ్యాచ్ వచ్చి మనకి ఇది 2026 బ్యాచ్ ఇది. సో ఇందులో మనము నావిక్ జనరల్ డ్యూటీ 260 ఉన్నాయి, యాంత్రిక్ మెకానికల్ 30, యాంత్రిక్ ఎలక్ట్రికల్ 11, యాంత్రిక్ ఎలక్ట్రానిక్స్ 19 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక బ్యాచ్ నెంబర్ 2లో నావిక్ జనరల్ డ్యూటీ 260, నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ 50 వేకెన్సీస్ మనకి ఇవ్వడం జరిగిందనమాట. సో 6 months తర్వాత మళ్ళీ మనకి ఇంకొక నోటిఫికేషన్ కూడా వస్తుంది, అది మీరు గమనించాలి.
సో ఇది బ్యాచ్ నెంబర్ 1 అని 2 అని డివైడ్ చేశారు. మళ్ళీ ఇంకొక నోటిఫికేషన్ కూడా మనకి రిలీజ్ చేస్తారు. ఇక దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్రాలను జోన్ల వైజ్గా డివైడ్ చేశారు. చూడండి, నార్త్ జోన్, వెస్ట్ జోన్, ఈస్ట్ జోన్, సౌత్ జోన్, సెంట్రల్ జోన్. మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలు సౌత్ జోన్ కిందకి రావడం జరుగుతుంది. సో ఈ జోన్లోనే మాత్రమే మనకి పోస్టింగ్ అనేది ఇస్తారు. మనం ఏ జోన్కి అప్లై చేసుకుంటే అక్కడ మనకి పోస్టింగ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఇక సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే మనకి 4 స్టేజ్ల్లో సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఉంటుంది. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అండ్ స్టేజ్ 4. ఈ స్టేజెస్ ఏంటి అనేది కూడా నేను మీకు క్లియర్గా చెప్తాను. సో మనకి ఫస్ట్ స్టేజ్ 1 వచ్చి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. మొదటగా మనకి ఈ ఎగ్జామినేషన్కి వెళ్ళినప్పుడు కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. వన్స్ ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనకి బయోమెట్రిక్ రికార్డు తీసుకుంటారు. దీని తర్వాత మనకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. చూడండి, నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్కి సెక్షన్ 1 మాత్రమే ఉంటుంది. ఈ సెక్షన్స్ ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఇది సిలబస్ అనమాట. సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3, సెక్షన్ 4 అండ్ సెక్షన్ 5 అని 5 సెక్షన్లుగా మనకి సిలబస్ అనేది ఇచ్చారు. ఇందులో ఏ పోస్ట్కి ఏ సెక్షన్ల నుంచి సిలబస్ వస్తుంది అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. చూడండి, నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ అనే పోస్ట్కి సెక్షన్ 1 మాత్రమే ఉంటుంది సిలబస్. నావిక్ జనరల్ డ్యూటీకి సంబంధించి సెక్షన్ 1 అండ్ సెక్షన్ 2 రెండు ఉంటాయి. అలాగే యాంత్రిక్ పోస్ట్కి అయితే బ్రాంచ్ని బట్టి మారడం జరుగుతుంది. చూసుకోవచ్చు మనకి ఇక్కడ. సో సెక్షన్ 1 అనేది అన్ని పోస్టులకి కామన్గా ఉంటుంది. నెక్స్ట్ సెక్షన్ 2 కానివ్వండి, 3 కానివ్వండి, 4 కానివ్వండి, 5 కానివ్వండి, ఇవి పోస్ట్ని బట్టి మారుతాయి అన్నమాట. అది మీరు ఇక్కడ గమనించాలి. సో డీటెయిల్ సిలబస్ అనేది ఇక్కడ ఇచ్చారు. ఓకే. సో నెక్స్ట్ నార్మలైజేషన్ ఆఫ్ స్కోర్ ఉంటుంది మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. దెర్ ఈజ్ నో నెగిటివ్ మార్కింగ్ అని కూడా మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. నెగిటివ్ మార్క్స్ కూడా మనకి లేవు. దీని తర్వాత మనకి స్టేజ్ 2 కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో కూడా మనకి బయోమెట్రిక్ వెరిఫికేషన్, అసెస్మెంట్ టెస్ట్, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్లో మనకి 1.6 కిలోమీటర్స్ని 7 మినిట్స్లో రన్ చేయాలి. 20 స్క్వాట్ అప్స్ చేయాలి, 10 పుషప్స్ చేయాలి. దీని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ రిక్రూట్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్, ఫైనల్గా మనకి మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారనమాట. ఈ విధంగా 4 స్టేజ్ల్లో మనకి సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఉంటుంది. స్టేజ్ 3లో మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. డీటెయిల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మనకి ఎగ్జామినేషన్ అప్పుడు చేస్తారు. దాని తర్వాత ఫిజికల్ టెస్ట్కి వెళ్ళినప్పుడు చేస్తారు. అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా సపరేట్గా పిలవడం జరుగుతుంది. ఇక స్టేజ్ 4లో మనకి ఐఎన్ఎస్ చిల్కాలో ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక ఎవరైతే ఈ నోటిఫికేషన్ అప్లై చేయాలనుకుంటున్నారో 11 జూన్ 2025 నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయ్యాయి. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 25 జూన్ 2025 లోపు అప్లికేషన్ అనేవి చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ నోటిఫికేషన్ సంబంధించి మనకి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు అని క్లియర్గా ఇచ్చారు. కంపల్సరీగా ఉండాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి, ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్అప్ చేసేటప్పుడు ఏం కావాలి అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఒక్కసారి ఇవి చూసుకున్న తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ప్రొసీజర్ అనేది స్టార్ట్ చేయండి. ఈజీగా అప్లై అనేది చేసుకోవచ్చు. సో చూడండి, డాక్యుమెంట్స్ టు బి అప్లోడెడ్, మనము ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి అనేది మనకి నోటిఫికేషన్లోనే ఇచ్చారన్న. సో కాబట్టి ఫస్ట్ ఇవన్నీ మీరు రెడీ చేసుకున్న తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఇక ఈ నోటిఫికేషన్ సంబంధించి అప్లై చేయాలనుకుంటే ఎగ్జామినేషన్ ఫీజు విషయానికి వస్తే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఫీజు నుంచి ఎగ్జామ్షన్ అనేది ఉంది. వీళ్ళు ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. మిగిలిన వాళ్ళందరూ 300 రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాలి. ఆన్లైన్లోనే అప్లికేషన్ ఫీజు అనేది పే చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎగ్జామినేషన్ సిటీస్ ఎక్కడ ఉంటాయంటే మెయిన్ సిటీస్ ఏవైతే ఉన్నాయో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో అక్కడ మనకి ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఇస్తారు. అయితే ఏవైనా 5 ఎగ్జామ్ సెంటర్స్ అనేవి మనం చూస్ చేసుకోవాలి. అయితే మనం ఫస్ట్లో చూస్ చేసుకున్నటువంటి ఎగ్జామ్ సెంటరే మనకి రావాలి అంటే ఏం చేయాలి అంటే ఫస్ట్లోనే మనం అప్లై చేసుకోవాలన్నమాట. ఆ విధంగా చేసుకుంటే మనకి అక్కడ స్లాట్స్ అనేవి ఖాళీగా ఉంటాయి కాబట్టి ఫస్ట్లోనే మనకి ఎగ్జామ్ సెంటర్ మనం ఏదైతే ఫస్ట్ చూస్ చేసుకుంటామో అదే ఇస్తారు. ఒకవేళ అక్కడ ఉన్నటువంటి అన్నీ ఫిల్ అయిపోయాయి అనుకోండి, తర్వాత మనకి మనం సెకండ్ చూస్ చేసుకున్నది లేదా థర్డ్ ఎక్కడ వేకెంట్ ఉంటే అక్కడ మనకి ఎగ్జామ్ సెంటర్ అనేది ఇస్తారు. కాబట్టి ఏ నోటిఫికేషన్కి అయినా సరే స్టార్టింగ్లో అప్లై చేసుకుంటే మనము ఏదైతే ఫస్ట్ ఎగ్జామ్ సెంటర్గా చూస్ చేసుకుంటామో అక్కడే మనకి ఎగ్జామ్ సెంటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చి ఈ నోటిఫికేషన్ సంబంధించి హైట్ అనేది 157 సెంటీమీటర్స్ ఉండాలి. అది నేను మీకు ఆల్రెడీ చెప్పాను, మనకి థంబ్నెయిల్లోనే చెప్పడం జరిగింది. చెస్ట్ ఎంత ఉన్నా పర్లేదు, బట్ గాలి పీల్చినప్పుడు మాత్రం 5 సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్ అనేది అవ్వాలి. వెయిట్ మనకి బిఎంఐ రేషియో ప్రకారం +or-10% ఉన్నా కూడా యాక్సెప్టబుల్ ఉన్నారు. హియరింగ్ అనేది నార్మల్గా ఉండాలన్నమాట. సో ఇవన్నీ కూడా ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక ట్రైనింగ్ అనేది మనకి ఐఎన్ఎస్ చిల్కాలో కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చారు. వన్స్ మీరు జాబ్కి సెలెక్ట్ అయిన తర్వాత దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి చూసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఎవరైతే ఎగ్జామినేషన్ సెంటర్ కంటే 30 కిలోమీటర్ల దూరంగా ఉంటారో
ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి ఎవరైతే ఉంటారో వాళ్ళకి ట్రావెల్ అలవెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు ఎగ్జామినేషన్‌కి అటెండ్ అయిన తర్వాత అక్కడ మీకు మీరు వెళ్ళడానికి ఎంతైతే డబ్బులు ఖర్చయ్యాయో బస్సు కానివ్వండి, ట్రైన్ కానివ్వండి, ఆ టికెట్స్ గనుక చూపిస్తే మీకు ఆ డబ్బులు అనేది మీకు తిరిగి ఇవ్వడం జరుగుతుంది. ఇక సాలరీస్ విషయానికొస్తే నావిక్ జనరల్ డ్యూటీకి సంబంధించి 21,700 బేసిక్ పే ఉంది. నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్‌కి కూడా 21,700 బేసిక్ పే ఉంది. ఇది జస్ట్ బేసిక్ పే మాత్రమే. దీనికి డిఆర్ఎస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్, ఇతర అలవెన్సెస్ అనేవి, యూనిఫామ్ అలవెన్స్ ఇలా రకరకాల అలవెన్సెస్ అనేవి వస్తాయి. నియర్లీ 40,000 వరకు సాలరీ రావడం జరుగుతుంది. యాంత్రిక్ పోస్ట్‌కి అయితే 50,000 వరకు సాలరీ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. వన్స్ మనకి ప్రమోషన్ అనేది వస్తే ప్రధాన అధికారి లేదా ప్రధాన సహాయక ఇంజనీర్ వరకు కూడా వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది అని మనకి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇక అదర్ బెనిఫిట్స్ విషయానికి వస్తే ఫ్రీ రేషన్ అనేది ఉంటుంది. క్లాతింగ్ అనేది కూడా మనకి ఫ్రీగా ఇస్తారు. ఫ్రీ మెడికల్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. గవర్నమెంట్ అకామిడేషన్ ఇస్తారు లేదా హౌస్ రెంట్ అలవెన్స్ అన్న ఇవ్వడం జరుగుతుంది. 45 డేస్ ఎర్న్డ్ లీవ్ ఇస్తారు లేదా దాంతో పాటుగా 8 క్యాజువల్ లీవ్స్ కూడా ఎవ్రీ ఇయర్‌లో ఉంటాయి. లీవ్ ట్రావెల్ కంజెషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నేషనల్ పెన్షన్ స్కీమ్ లేదా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ లేదా గ్రాట్యుటీ ఇవన్నీ కూడా మనకి అప్లికేబుల్ అవుతాయి. క్యాంటీన్ ఫెసిలిటీస్ ఉంటాయి. ఈసీహెచ్ఎస్ మెడికల్ ఫెసిలిటీస్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. 75 లక్షలకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా మనకు ఉంటుంది అని మనకి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఓకే, ఇది ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.